తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండ తీవ్రత ఇప్పటికే మొదలైపోయింది. అయితే గత సంవత్సరంతో చూసుకుంటే గత సంవత్సరం మార్చిలో అయితే ఈ ఎండ తీవ్రత అయితే పెరిగింది. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఎండ తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటలకే సూర్యుడు ఉదయించి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అయితే ఎక్కువగానే ఉంది. అయితే ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే ఎక్కువగానే ఉంది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే తూర్పు మరియు ఆగ్నేయానికి సంబంధించిన గాలులు ఎక్కువగా రావడంతో పగటి పూట ఈ ఉష్ణోగ్రతకు సంబంధించిన ఎండకు సంబంధించిన గాలులు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రత వేడి అనేది పగటిపూట మొదలైందని అయితే చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ప్రజలకైతే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపారు. అయితే వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అయితే చూసుకున్నట్లయితే వరంగల్ మరియు హైదరాబాద్ నగరాలలో అయితే 27 డిగ్రీల సెల్సియస్ అయితే ఉష్ణోగ్రత నమోదైంది ఈ రోజుతో చూసుకున్నట్లయితే. అదే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 28 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే సెల్సియస్ అయితే నమోదైందంటే తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం అయితే తూర్పు మరియు ఆగ్నేయానికి సంబంధించిన గాలులు అధికంగా వీచడంతో ఈ పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని అయితే తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో స్వాతి, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.